అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి జిల్లా వ్యాప్తంగా గణేష ప్రతిష్టాపన మరియు నిమజ్జనోత్సవాలు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజుల విడతల వారీగా ప్రతి పల్లెలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు పాల్గొంటున్న ప్రజలందరికీ మరియు సమస్త హిందూ బంధువులకు వందనం, అభివందనం, విజయాభివందనం. లోకాయపల్లి సంస్థానంలో అతిపెద్ద సంస్థానంగా గుర్తించిన లోకాయపల్లి సంస్థానానికి చరిత్రలో స్థానం లేనందువల్ల ప్రచారం పొందని చరిత్ర ప్రసిద్ధికెక్కిన నిమజ్జన మెరుగని 800 ఏళ్లుగా నిత్య పూజలు అందుకుంటున్న పరిమళగిరి పల్లా ప్రాంతంలో దివంగత ధనంజయ దీక్షితుల వారి ఇంట్లో ఉన్న మట్టి గణపతికి అందరం పూజిద్దాం, దాని ఆశీర్వాదం తీసుకుందాం, మన పనులను సావకాశంగా విజయవంతంగా పూర్తి చేసుకుందాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో గత 800 సంవత్సరాలుగా లోకపల్లి సంస్థాన రాణి లక్ష్మమ్మ చేత కూడా పూజలు అందుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించబడిన మట్టి గణపతి అంతకన్నా పూర్వం నుండే, రాణి లక్ష్మమ్మ కన్నా పూర్వం నుండే 800 ఏళ్ళుగా నిత్య పూజలు అందుకుంటున్నది. ఆ ఇంటి వారు సదా కృతార్థులు, వారి జన్మలు చరితార్థులు. మరి దాంతోపాటు నగరంలో ఇంకా 3 నిమజ్జన మెరుగని మట్టి గణపతులు నిత్యం పూజలు అందుకుంటే గణపతులు ఉన్నాయి. మరి వాటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా శక్తిపీఠంలో ఒకటి, సంతమఠ రూమ్ మందిరంలో, మరియు కళాశాల వెనుక కళాశాల వెనుక జ్ఞానేశ్వర్ రిటైర్డ్ తహసీల్దార్కి ఇంత ఒకటి, మరి ఇంకో స్థానంలో కూడా 4 విధాల పూజలు అందుకునేప్పటికీ నిత్యము పూజలు అందుకొని ప్రసిద్ధి ప్రచారం పొందిన గణపతి పరిమళపురంలోని పల్లా దివంగత ధనంజయ దీక్షితుల వారి ఇంట్లో ఉన్న గణపతి. వాటిని ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి పూజలు గణేష్ కమిటీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మొట్టమొదటి అక్కడ పూజలు చేస్తున్నారు. వారి ఇంట్లో ప్రతి నిత్యము కూడా పూజలు అందుకోవడానికి కారణం ఏంటంటే, ఈ జిల్లాలో ఈ నారాయణపేట లోకాయపల్లి సంస్థానంలో నిత్యము ఏదో ఒక చోట, ఏదో ఒక ఇంట గణపతి హోమాలు, అగ్నిహోత్రాలు, హోమాలు జరిగేది. కాబట్టి ఇది నిత్యాగ్నిహోత్రులు అనే కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలో. మరి వారి కుటుంబాల ప్రసిద్ధి వల్ల ఇది జిల్లా నిత్యాగ్నిహోత్రి జిల్లాగా పేరు పొందింది. మరి ఈ జిల్లాలో చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన ఈ పల్లా గణపతి, నిమజ్జన మెరుగని నిత్య పూజలు అందుకుంటున్న పల్లా గణపతిని మనం అందరం దర్శించుకుందాం, ఆశీర్వాదం పొందాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మరి పర్యావరణ రహితంగా మత్తు పదార్థాలు లేకుండా గణపతి నిమజ్జనోత్సవం పూజ చేయాలని భక్తులందరికీ స్వాగతం పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా పేరు ధీరజ్ ధరణీధర్ దీక్షిత్ అని. మాది నారాయణపేట గ్రామం, పల్లా వీధి. ఇది మా ఇంట్లో వేసినటువంటి మహాగణపతి యొక్క చారిత్రము. 800 సంవత్సరాల నాటి చరిత్రం ఇది. ఇది ఏమిటంటే, మా పూర్వీకులు కాశీ ప్రాంతం నుంచి వలస వస్తూ ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడ లోకపల్లి సంస్థానంలో వెంకటపతి అనే మహారాజు వారు ఉన్నప్పుడు ఆయన కాలంలో మా పూర్వీకులు ఆశ్రయాలు ఇచ్చి వారిని అతిథులుగా కాకుండా విపరీతంగా సత్కారాలు చేసి మాకు ఇక్కడనే ఉండేటట్లు ఆశ్రయాన్ని చూస్తారు. అయితే ఇక్కడున్న విప్ర బాంధవులకు, ఇక్కడనో నుంచి వచ్చిన విప్రవులకు ఈ రాజు ఇంత ఆశ్రయం ఇస్తున్నాడు కదా, మమ్మల్ని ఇంతకుముందు వచ్చిన మేము లెక్కలే చేస్తలేడు మమ్మల్ని అని చెప్పి వాళ్ళకి అసూయ అనేది పుట్టి మా మీద ఎన్నో కష్టాలు, బాధలను మా పూర్వీకుల మీద పెట్టినా సరే, రాజు ఆశ్రమం ఒక తరపున ఉంది కాబట్టి ఇంకో తరపున మహాగణపతి అనుగ్రహం ఉన్నందుకు వారు పెట్టిన కష్టాలు, ఇబ్బందులు ఏ విధంగా మా పూర్వీకులకు తగలలేదు. వారికి అర్థమైంది, వీళ్ళ ఇంట్లో మహాగణపతి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏ రకంగా మనం పెట్టిన కష్టాలు కలుగుతలేవని చెప్పి వారు ఒకరోజు రాత్రి వచ్చి దొంగతనంగా వచ్చి మహాగణపతిని భిన్నం చేశారు. తర్వాత మా పూర్వీకులు ఉన్నటువంటి గజానన్ దీక్షితులు అనేవారు ఉండేవారు. ఆయన చెవులో 2 బంగారం పోగులు ఉంటే ఒకటి దాన్ని తీశారు, వచ్చింది. ఆయన 3 ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడు ఒక చెవిలో బంగారం పోగు తీసి వచ్చింది. ఇంకో దానికి తీయడానికి పోతే అది రాలేదు. సరే అనేసరికి లాగేసరికి అది చెవు చినిగిపోయి అది పాప ఏడవనికి స్టార్ట్ చేసింది. 3 ఏళ్ళ పాప కదా, ఏడవనికి స్టార్ట్ చేశాడు.
అయితే అందరు లేచి దీపం అంటించి చూస్తే ఇక్కడ గణపతి మహాగణపతి భిన్నమైంది కనిపించింది. సరే తెల్లవారుజామునని అందరూ కూర్చొని దీనికి ప్రాయశ్చిత్తంగా అన్నీ వివరణ చేసుకొని దీన్ని విసర్జన చేసి కొత్త గణపతిని తీసుకొని వద్దామని నిర్ణయించుకునేసరికి బాలకుడి రూపంలో మహాగణపతిని వచ్చి అడిగాడు, అయ్యా మీ ఇంట్లో ఈరోజు కార్యక్రమాలు ఏదో జరుగుతున్నట్లున్నాయి, ఏమి కార్యక్రమం అంటే, లేదయ్యా రాత్రి ఇలా మా ఇంట్లో దొంగతనంగా వచ్చి మా గణపతిని భిన్నం చేశారు, తర్వాత మేము ఇక్కడ కొత్త గణపతిని తీసుకొని వచ్చి దానికి ప్రాణప్రతిష్ఠాపన చేసి దాన్ని ఆరాధన చేద్దామని అనుకుంటున్నాము అని ఆ బాలకుడికి చెప్పంగానే ఆ బాలకుడి రూపంలో ఉన్న మహాగణపతి అడుగుతాడు మా పూర్వీకులకు, అయ్యా సరే మీ ఇంట్లో గణపతి భిన్నమయ్యాడు, దాన్ని విసర్జన చేసి కొత్త గణపతిని తీసుకొని వచ్చి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేసి మీరు ఆరాధన చేసుకోనికి సరే మంచి పనినే, మీ బాలకుడు కూడా భిన్నమయ్యాడు కదా, ఆయన పరిస్థితి ఏమి అని అడగంగానే మా పూర్వీకులకు అర్థమైంది, నేను సామాన్య బాలకుడు కాదు ఇతని మహాతపస్విని ఉండొచ్చు అని ఆయనకు శరణు పోతారు. దీనికి ప్రాయశ్చిత్తం మరా పునః ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్తాడు, అదే మట్టిని పాలతో కలిపి 41 రోజులు గూట్లో పెట్టి, ఇప్పుడు మనకు కనిపిస్తున్న గూటు ఉంది కదా దీనికన్నా కొద్దిగా చిన్నగా ఉండేది అప్పట్లో, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కింద దీన్ని పెద్దగా చేసినాము. అయితే అది ఆ గూట్లో పెట్టి 41 రోజులు తలుపులు మూసి దానికి దీక్షామంత్రాలు చెప్పి దీక్ష ఇచ్చారు. 41 రోజులు అదే దీక్షను పాటించిన తర్వాత 41 రోజుల తర్వాత తెరిచి చూచినదే ఈ మహాగణపతి విగ్రహం, మట్టితోనే ఉన్నది ఇప్పటి వరకు. అయితే ఈ ఆభరణాలు ఏమిటంటే అప్పటి కాలం నుంచి వచ్చినవి, వచ్చిన వాటి భక్తులు వారు కోరుకున్న కోరికలు ఈడేరిన తర్వాత వచ్చి వేసినటువంటి ఆభరణాలు అప్పటి నుంచి అట్లే ఉన్నాయి. ఇప్పటి రీసెంట్గా కూడా కొంతమందితో వారు కోరిన కోరికలు ఈడేరిన తర్వాత వచ్చి వేసిన ఆభరణాలు కూడా ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. అప్పటి నుంచి మేము ఆరాధన చేసుకుంటూనే వచ్చినాము. ఇప్పుడు గణేష చతుర్థి వచ్చినందుకు భాద్రపద శుక్ల ప్రతిపద నుంచి చతుర్థి దిన పర్యంత వరకు 4 రోజుల పాటు అఖండ దీపారాధన, చతుర్థి రోజు మా కల్పోక్త పూజ మరియు సహస్రదూర్వార్చన, అన్నదానము, మహామంగళారతి కార్యక్రమాలు ఇప్పటి వరకు మేము సాగిస్తుంటూనే వచ్చినాము. ఏ లోపదోషాలు లేకుండా ఇప్పటి వరకు మంచిగానే సాగినాయి ఆ మహాగణపతి అనుగ్రహం వల్ల. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.